నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి విద్యుత్ ఛార్జీలు పెరగవని చంద్రబాబు హామీ. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు బహుశా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ సంచలన నిర్ణయం. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీల ఎన్నికల దూరం. కామన్వెల్త్ క్రీడలంటే కాంగ్రెస్ చేసిన కుంభకోణం గుర్తొస్తోంది కేటీఆర్. ఈ క్రిటేస్ చూస్తే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలకుతలమవుతోంది. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రశ్నించే స్వరం ఉండకూడదని అనగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయి. సూపర్ 6, సూపర్ 7 అన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారు. ఎతుక్కుంటా ఉన్న యువతను మోసం చేశారు. నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని అంటూ రైతన్నలను మోసం చేశారు. 5 నెలలుగా ఈ ప్రభుత్వం మోసం చేయని సెక్షన్ ఏదీ లేదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం 5 నెలల్లో పాలనలో మనం చూసింది ఏంటంటే ప్రతి సెక్షన్ను మోసం చేశారు. ప్రతి సెక్షన్ను మోసం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన అన్ని వ్యవస్థలను కూడా ఈరోజు నీరుగార్చిన పరిస్థితులు, నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ అందక మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన బిల్స్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో బిల్స్ ఇవ్వాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. జనవరి, ఫిబ్రవరి, మార్చిని ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మేలో ఇచ్చేస్తారు. మే 13న ఎన్నికలు జరిగాయి. ఇలా ప్రభుత్వం వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్ ఎగిరిపోయింది. ఏప్రిల్, మే, జూన్ 2వ క్వార్టర్ ఎగిరిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3వ క్వార్టర్ ఎగిరిపోయింది. ఇప్పుడు అక్టోబర్, నవంబర్ కూడా, ఇంకా రేపు నెల వచ్చేది డిసెంబర్. 3 క్వార్టర్స్ నుంచి పూర్తిగా పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వాల. విద్యా దీవెన పిల్లలు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే పిల్లల చదువులను మానిపి ఇచ్చేసేయండి అని చెప్పి పిల్లల తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెడతా ఉన్నారు. ఫేక్ రాజకీయాలే వైసీపీ పనిగా పెట్టుకుంది. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి విద్యుత్ ఛార్జీలు పెరగవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నా అన్నారు. గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అందులో భాగంగా తుళ్లూరు మండలం తల్లాయపాలెం గ్రామంలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే ఇటీవల విద్యుత్ ఛార్జీలు పెరిగాయి.
విద్యుత్ ఛార్జీలు మేము పెంచామంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అధిక ధరకు విద్యుత్ కొని ఆ భారం ఇప్పుడు ప్రజల మీద పడేలా చేశారు. పాపం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అనుభవిస్తోంది మనం. మేం వచ్చాక వ్యవస్థలను గాడిన పెడుతున్నాం. వారసత్వంగా వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. మళ్ళీ విద్యుత్ రంగాన్ని నిలబెడుతున్నామని అన్నారు. మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బులను కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి. తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు. మామూలుగా పెట్ల 11 సీట్లు ఇచ్చారు. సిగ్గుంటే ఆలోచించాలి. నేను అందుకనే చెప్పాను, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని చరిత్రలో చూడని గెలుపుని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం, మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే 22, 23లో ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సర్ఛార్జీ అనే పేరు పెట్టి ఆ రోజు కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచారు. రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాయి. ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అవార్డే ఈరోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు. పాపం మీది. దాన్ని భరించాలంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడా వెసులుబాటు లేకుండా చేశారు. ప్రతి ఒక్క పైసా నేను ఆదా చేసి మళ్ళీ పూర్తిగా విధ్వంసమైన పాలనని సరిపెట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క ఇటుక పేల్చుకుంటూ మళ్ళా మొత్తం సెట్ చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మామూలుగా 2019-24లో 43,416 మిలియన్ యూనిట్లు కొన్నారు. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మామూలుగా ఉండే మనం ఒప్పందాలు చేసుకున్నట్టు కాకుండా మామూలుగా ఓపెన్ మార్కెట్లో కొన్నారు. దీని ఖర్చు మీరు చూస్తే ₹7.61 ఒక్క యూనిట్ ఖర్చు. ఈరోజు ఓపెన్ ఆక్షన్ ఉంటుంది. కరెంటు విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. బాగా పీక్ లో ఉన్నప్పుడు కరెంట్ అందుబాటులో లేకపోతే ₹10, ₹12 కూడా వేస్తారు. అదే ముందు చూపుతో ఒక అవగాహనకు వస్తే మనకెంత అవసరం ఉంది, మన దగ్గర ఎంత కరెంటు ఉత్పత్తి అవుతుంది, మనమేమన్నా కరెంటు ఉత్పత్తి చేసుకోగలుగుతామా, చేసుకోలేకపోతే ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటే తక్కువ ధరకు వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పటికి కూడా చాలకపోతే ఒక్కొక్కసారి మన దగ్గర మిగులుంటే మనం గ్రిడ్కి ఇస్తాం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఇస్తాం. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికను ధర్మబద్ధంగా నిర్వహించే ఛాన్స్ లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ నేతలు సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ లేదా కృష్ణా, గుంటూరులో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జరగబోయేటువంటి తూతూ మంత్రం అంటే కేవలం ఎన్నికలు తెలుగుదేశానికి అనుకూలంగా జరుపుకునేటువంటి ప్రక్రియ మనకి వాళ్ళకి కనపడుతుంది. ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి కిరాతక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఈ ఎన్నికల్ని, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించడం జరిగింది. త్వరలో జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ లేదా కృష్ణా, గుంటూరులో జరుగుతున్నటువంటి
గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జరగబోయేటువంటి తూతూ మంత్రం అంటే కేవలం ఎన్నికలు తెలుగుదేశానికి అనుకూలంగా జరుపుకునేటువంటి ప్రక్రియ మనకి వాళ్ళకి కనపడుతుంది. ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి కిరాతక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఈ ఎన్నికల్ని, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో నాటి ఐటీ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఉచ్చు బిగిస్తుందంటూ ఓ చర్చ అయితే వాడావేడిగా నడుస్తోంది. అలాంటి వేళ గురువారం తెలంగాణ భవన్లో ఆ పార్టీ ఎమ్మెల్యేల మీడియా సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఫార్ములా 1 రేస్ గురించి మాట్లాడారు. మిగతా క్రీడలు ఎట్లాగో ఇప్పుడు మన దేశంలో కబడ్డీ, ఖోఖో లేదా ఇతర క్రీడలు ఎట్లాగో, క్రికెట్, ఇతర క్రీడలు ఎట్లాగో మోటార్ రేసింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరెన్నిక కలిగిన, అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక క్రీడా కార్యక్రమం ఈ మోటార్ రేసింగ్. ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్ రేసింగ్ ఎక్కడ జరిగింది అంటే, మీకు కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పి చరిత్ర చెప్తేనే విషయం అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాయి అనుకోకండి, కొద్దిగా సావధానంగా వినండి. ఈరోజు లైవ్లు కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 1894లో మొట్టమొదటి మోటార్ కార్ రేసు ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్, రువాన్ అనే మరొక సిటీ 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొట్టమొదటి కార్ రేస్ జరిగింది. ఇది 1894. తదనంతరం ఫార్ములా 1, F1 అంటారు. ఫార్ములా 1 అనేది అది కూడా మోటార్ స్పోర్ట్సింగ్లో, మోటార్ కార్ రేసింగ్లో ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఎట్లయితే మన దగ్గర IPL వచ్చిందో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని, ఎట్లయితే ISL అని ఇండియన్ సాకర్ లీగ్ వచ్చిందో, అట్లాగే ఈ ఫార్ములా 1 అనేది కూడా F1 అని ఒకటి స్టార్ట్ అయింది. దాని మొట్టమొదటి రేస్ ఎప్పుడు జరిగిందంటే, ఫార్ములా 1 మొదటి రేసు 1946 భారతదేశానికి స్వాతంత్రం రాక ఒక సంవత్సరం ముందు ఇటలీ దేశంలోని టూరిన్ గ్రాండ్ ప్రీ అంటారు దాన్ని, అక్కడ జరిగింది. ఈ F1 అనేది ఎంత పాపులర్ అయిందంటే, ఫార్ములా 1 అనేది ప్రతి సంవత్సరం ఫార్ములా 1 24 రేసులు నిర్వహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. దానికోసం దేశాలు పోటీ పడతాయి, సిటీస్ పోటీ పడతాయి, బిడ్డింగ్ నడుస్తుంది. ఇది చాలా 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 బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన రేసు ఫార్ములా 1. భారతదేశానికి ఫార్ములా 1 రేస్ రావాలి, ఫార్ములా రేసింగ్ రావాలి అనే కళ ఈనాటిది కాదు. ఈనాడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 28 సెప్టెంబర్ 2003 ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు అప్పటి F1 చైర్మన్ బర్నీ ఎకిల్స్టోన్ అనే పేరు, బర్నీ ఎకిల్స్టోన్, ఆనాడి F1 CEO, చైర్మన్ కాదు, CEO, ఆయనను కలిసి మా దేశానికి, అందులో మా హైదరాబాద్కి F1 కావాలి, మా రంగారెడ్డి జిల్లాలో పెట్టాలనే ప్రయత్నము ఆనాడు 2003లోనే, ఇది ఆనాటి కళ, అంటే 2 దశాబ్దాల కళ. వాళ్ళ గురువు గారు కన్నా కళను మరి శిష్యుడు నెరవేర్చలేదు, కానీ మేము నెరవేర్చినాం. చంద్రబాబు నాయుడు గారు 2001లో 2002లో కలగంటే దానికి తగ్గ విధంగా చంద్రబాబు అక్కడితో ఆగలేదు. ఉన్నత విద్య కోసం తాను కూడా విదేశాలకు వెళ్లి వచ్చానని మంత్రి లోకేష్ తెలిపారు. మనకు విదేశాల్లో ఉన్నత విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని విట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరై మాట్లాడారు. విదేశాల్లో పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఉండరని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. In one of the MBA applications, I had this question: what matters to you most and why? I'll repeat that again. What matters to you most and why? In fact, I answered this question, if I'm right, in 2005 November. That's when I applied. Even till today, my answer to that question drives me. Whenever I feel down, whenever I feel dejected, upset, disappointed,
in myself, in the system, I actually go back and refer to that answer. And that gives me again my headache. So it's very important for all of you to really rediscover, understand what your true calling is. No, next 25 years is India's 25 years. We have amazing demographic dividends. And we are living in very inspiring times. 80% of the jobs that are going to get created in the next 5 years are in sectors we are yet to discover. In fact, I'm 41 years old. Even today, when I go back to the US, I just came back from my trip, I really rediscovered that there's so much new happening in technology. There's so much of innovation happening. And I've committed to myself that every 6 months I will go back, spend at least 2 days, meet up with everyone and understand where the world is moving. What's happening in Europe? What's happening in Southeast Asia? I really want to understand. So I think it's very important that all of us open our minds. We should not think about our big bubble. We should not think about Amravati bubble or Andhra bubble or India bubble. We have to open our eyes to what's happening around us globally. Because it's very, very exciting times and inspiring times. And the next 25 years is India's 25 years. So while all of us go get a global education, the real action is going to be in India. And it's very important that all of us actually come back and be part of India's growth story. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసభాస జరిగింది. మేయర్ ఛాంబర్లో 2 తెదేపా ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో తెదేపా ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిల్చుని నిరసన తెలిపారు. మరోవైపు ఆమె మాట్లాడుతుండగా మేయర్ సురేష్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎక్స్ అఫీషియా మెంబర్గా మాట్లాడే అవకాశం ఉందని మాధవి పట్టుబట్టారు. ఆమె మాట్లాడుతూ పాలకవర్గం తీరుపై మండిపడ్డారు. మహిళను అవమానిస్తారా? మీరు లాగేసిన ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశం అంతా నిల్చొని మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం. అవినీతి తిమింగలాలను బయటకు లాగుతామని మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైనాక రెండవసారి సాంప్రదాయం ప్రకారం ఎక్స్ అఫిషియో మెంబర్గా ఎమ్మెల్యేగా ఈ యొక్క మీటింగ్ అటెండ్ అయితే పోయినసారి ఇదే స్టేజ్ మీద రైట్ అండ్ లెఫ్ట్ మేయర్ గారు వాళ్ళ కుర్చీలకు ఎమ్మెల్యేలకు వేసి మర్యాద ఇచ్చి ఈ రోజు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తాయన్న భయంతో
ఏ విధమైన మర్యాద లేకుండా మహిళని చూడకుండా ఈ కుర్చీలెత్తి కిందకేశారు మేయర్ గారు. నేను కుర్చీల కోసం పాకులాడుతుంటే ఆయన అవివేకతనం ఆయన కుర్చీ తీసేయడానికి ఆయన విఘ్నకే వదులుతున్నాను. కానీ ప్రజలు ఎంతో ఆశయంతో నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళే నాకు శిరోధార్యం. డెఫినెట్ గా ప్రజా సమస్యల కోసం పోరాడుతాను, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతాను. ఈ అవినీతి తిమింగళాలని తప్పకుండా ఎంక్వైరీ చేసి వీళ్ళని డెఫినెట్ గా బయటికి లాగడం ఖాయం. వీళ్ళు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా, ఎంతమంది కుర్చీలు లాగేసినా, కుర్చీ ఆల్రెడీ ప్రజలు నాకు ఇచ్చినారు. ఈ కుర్చీ కోసం పోరాడతాను అనుకుంటున్నారేమో. ఈ కుర్చీ కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ప్రజల గుండెల్లో ఉండి ప్రజల యొక్క ప్రేమాభిమానాల కోసం పోరాడతాను తప్పితే కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఈ రోజు వాళ్ళకి సత్తా ఉంటే, దమ్ముంటే ఈ మీటింగ్ జరిపినింటే 10 గంటలైనా ఇదే స్టేజ్ మీద నిలబడి నేను సమాధానం ఇచ్చే శక్తి ఉంది. ఆ యొక్క ఆశయంతోనే ముందుకెళ్తున్నాము. డెఫినెట్ గా ఈ యొక్క అవమానానికి వీళ్ళు ప్రజల దగ్గర సమాధానం ఎత్తుకోవాల్సిందే. అహంకారము అధికారము ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ తెలియజేసింది. మహిళను అగౌరవపరిచిన వీళ్ళ అహంకారాన్ని, ఈగోని తీర్చుకోవడం అనేది ప్రపంచమంతా చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ చూస్తున్నారు. ఈ రోజు కృష్ణా సర్కిల్ నుంచి దేవుని గడప రోడ్డు ఎందుకు ఆగింది? ఎవరు చేస్తున్నారో వర్కులు? వాటి బిల్లుల పరిస్థితి ఏంటి? బుగ్గంగ పక్కన 2 రోడ్లు 2020లో శంకుస్థాపనలు కొట్టింది. ఆ రోడ్ల పరిస్థితి ఏంది? వాటి పరిస్థితి ఏంది? ప్రశ్నిస్తామని భయపడిపోతున్నారా? ఈ యొక్క పెద్ద ఆయన గత 8 సంవత్సరాలు కర్నూలు జిల్లా కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం ద్రవ్వకాలు ఆపే శక్తి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకే ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం కప్పట్రాలలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే యురేనియం త్రవ్వకాలు స్థానిక నాయకులకు ఎలాంటి సంబంధం లేదని, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే దీన్ని ఆపగలరని అన్నారు. ఇవాళ హండ్రీనీవా దాని తొలి ఫలితాలు ఎవరికైనా వస్తూ ఉన్నాయంటే అది ఇక్కడే రావాలి. మన కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఈ గ్రామాలకంతా తాగునీరు ఇవ్వాలి. కాలువ అయింది. పైగా రేపు బడ్జెట్లో ఈ కాలువ వెడల్పు చేయడానికి కూడా డబ్బులు పెడతా ఉన్నారు. కాబట్టి కెనాల్ కంతా నీళ్ళు ఇస్తే మంచిగా మనం కూడా అలా నంద్యాల ఏరియాలో ఎట్లయితే పంటలు పండించుకుంటా ఉన్నారో మనం కూడా అట్లా పండించుకొని బాగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. అంత మంచిగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉన్నప్పుడు మరి ఇక్కడ యురేనియం అని చెప్పి 68 బోర్లు వేస్తామని అది ఎప్పుడైతే పేపర్లో ఆడా ఈడా వచ్చిందో, టీవీల్లో చూపించారో, మొత్తం 10-15 దినాలు ఇక్కడ జనమందరూ కూడా రోడ్లు ఎక్కినారు, రాస్తారోకో చేశారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదంతా చూసిన తర్వాత మనం కూడా పోదామని మేమంతా వచ్చాం. కానీ నాకు చాలా ఆశ్చర్యము. పాపం మన శర్మ గారు ఆయనేమి ఎప్పుడు దేంట్లో తిరిగేవాడు కాదు. ఆయన ఏదో చదువుకున్నాడు కాబట్టి తెలుసుకొని చెప్తా ఉన్నాడని ఆయన మీద పడినట్ట పోలీసులు రాత్రి 1 గంటకు వచ్చి లేపి నీ ఫోని, ఆయన ఏమన్నా టెర్రరిస్టా? ఫోనే నాకు ఆయన ఏమి కాదు. ఆయన ఇంటి మీద పోయి నువ్వు నీ ఫోన్ ఇవ్వయా, నీ ఫోన్లో ఏమేమి ఉంది, ఆ ఫోన్ కాదు, నువ్వు శర్మని పిలిచిపోయినా ఏమి దొరకదు ఆయనతో. ఆయన తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టినా ఏముంది ఆయనతో? ఆయన ఫోన్లో ఏముంది? ఆయన ఏమైనా గూఢచార్యం చేస్తున్నారా? ఏమన్నా సమాచారం తీసుకుని ఎవరికైనా చెప్తా అన్నాడా? ఆయన తెలుసుకున్న సమాచారాన్ని జనానికే చెప్తాన్నాడు బహిరంగంగా. ఆయన రహస్యం చేసింది ఏముంది? బెదిరించాల్సింది ఏముంది ఇందులో? కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే ఇక పాపం తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా మన ఎమ్మెల్యే, ఆలూరు ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా మాట్లాడారు. కానీ పాపం వాళ్ళ చేతుల్లో ఏం లేదు. వాళ్ళని ఏం మీరు తిట్టినా ప్రయోజనంలే, పొగిడినా ప్రయోజనంలే. వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఇది మన గఫూర్ చెప్పినట్లు అదే ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలని వాళ్ళు కింద చేస్తా ఉన్నారు, అంతే తప్ప ఇది ఎవరిది కాదు. కానీ నేను ఇవాళ ఈ రాష్ట్రంలో దీన్ని ఆపే శక్తి ఇద్దరికే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆపాలి. ఎందుకంటే నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఆ రోజు తెలుగుదేశం, సిపిఐ మా 2 పార్టీలే మేము పులివెందులో పోయాం, అదేవిధంగా ఆళ్లగడ్డ పోయాం, నెల్లూరు జిల్లాలో పోయాం. యురేనియం దర్శనం ఆ రోజు నాతో పాటు
శ్రీనివాసులు వచ్చాడు, మన భూమా అఖిలప్రియ వచ్చింది, కోట్ల సుజాతమ్మ వచ్చింది, కేఈ ప్రభాకర్ వచ్చాడు ఎమ్మెల్సీ అప్పుడు, కేఈ ప్రభాకర్ కూడా వచ్చాడు. ముఖ్యంగా ప్రజలు తిరగబడాలి, ఇదే మాటలు చెప్పాం. మీకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడిపై మీ వైఖరి ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, పోరాటానికి మద్దతు ఇస్తారా లేదా? వైకాపాను నిలదీసిన చంద్రబాబు నాయుడు ఆరో ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన. మేము ఎప్పుడు ప్రతిపక్షం అనుకో, అది లేదు, కలిసిపోయాం ఆ రోజు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులకు దమ్ముంటే వాటిని నిరూపించాలని కర్నూలులో వైసీపీ 23వ వార్డు కార్పొరేటర్ కటారి పల్లవి, కటారి సురేష్ కుమార్ సవాల్ విసిరారు. బుధవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల వృద్ధురాలపై దాడి చేసిన టీడీపీ మాజీ కార్పొరేటర్ గున్నామార్కు తమ్ముడిని మంత్రి టీజీ భరత్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. సమస్యను పక్కదారి పట్టించేందుకే టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. బిల్డింగ్ కట్టించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి అక్కడ ఎవరు రాకుండా మేము స్కూల్ను కాపాడుకుంటూ వస్తే వీళ్ళు రావడమే షాపులు వేసినారు అక్కడ. అది కూడా రిక్వెస్ట్ చేసి కౌన్సిల్ మీటింగ్లో చెప్పింది. సార్ రిక్వెస్ట్ సార్ అని అడిగింది. మీరు కూడా ఉన్నారు అందరు అక్కడ. రిక్వెస్ట్ సార్ మీరు షాపులు తీయండి, ఆడపిల్లల టాయిలెట్స్ ఉన్నాయని చెప్పి అడిగినందుకు ఇంత రాజ్యాంతం చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ ఫేకే. 19 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో మా కార్యకర్తలకు నేను చిన్న పని కూడా చేయలేదు, నేను కూడా చేసుకోలేదు. కేవలం అభివృద్ధి పనులు తప్ప ఎక్కడ మేము వేలు పెట్టలేదు. ఇవన్నీ ఫేకే, అన్ని ఫేకే. గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కదా, నేను సిద్ధంగా ఉన్నా. మరి వాళ్ళ తమ్ముడు కొడితే, గుణమార్క్ తమ్ముడు కొడితే వచ్చి చెప్పాల్సింది పోనిచ్చి సర్ది చెప్పాల్సింది పోతే వార్డులో ఇట్లాంటివన్నీ అలిగేషన్స్ పెడుతున్నారు వీళ్ళు. మా గవర్నమెంట్ ఇటు అలిగేషన్సే లేవే. నేను రోడ్లన్నీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నా, వీళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఒక షాపులు తీయమన్నందుకు ఇంత అలిగేషన్ చేస్తున్నారు. ఆడపిల్లల టాయిలెట్స్ ఉన్నందుకే మేము అబ్జెక్షన్ చేసినాం. చెప్పినాం వాళ్ళకు కూడా, వద్దని చెప్పలే. మీరు ఎక్కడ ఎవరిని చాలా మంది వేసుకున్నారు, ఎక్కడ సురేష్ పేరే లేదు అక్కడ. ఎవరిని వేసుకున్నా కూడా నేను ఎవరిని అబ్జెక్షన్ చేయలేదు. మీరు స్కూల్ దగ్గర వేసుకోవద్దండి, మీరు బయట ఎక్కడనే వేసుకోండి అని చెప్పినా నేను. వాళ్ళు మొండికి అక్కడే వేసుకుంటామంటే 20 feet రోడ్డు. రేపు పొద్దున అంబులెన్స్ రావాలన్నా, ఫైర్ ఇంజన్ రావాలన్నా ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ ఆల్రెడీ ఒక రైతు బజార్ కబ్జా అయిపోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.